ములుగు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారిని శిరీషపై అసత్యపు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అవన్నీ అసత్య ఆరోపణలని, ఈ అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిరీష. అసత్య ఆరోపణలపై విచారణ కమిటీ వేయాలని, నిజాలు తేల్చాలని అప్పటి వరకు తాను సిపిడిఓగానే కొనసాగుతానని అన్నారు. ఇప్పుడు డిడబ్ల్యూఓగా బాధ్యతలు చేపట్టడానికి తాను సుముఖంగా లేనని తేల్చి చెప్పారామె. తానెప్పుడు బాధ్యతలు కావాలని అడగలేదని, డిపార్ట్మెంట్ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ కొందరు ఆరోపణలు చేస్తూ ఉద్యోగ పనులకు భంగం కలిగిస్తూ తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 2 నెలల నుంచి తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ను వేడుకున్నారు. నా పేరు శిరీష, డీడబ్ల్యూ ఏపీసీగా ములుగు జిల్లాలో పనిచేస్తున్నాను. వెంకటాపురం నుంచి వస్తున్న అసత్యపు ప్రచారాలు, ఆరోపణలు చేపిస్తున్న వాళ్ళందరూ మూలదారులు, సూత్రధారులు కూడా మనకు విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ ద్వారా వాళ్ళు బయటికి రావాలి, వచ్చి వీళ్ళన్నీ కూడా జరిగిన వాస్తవాలన్నింటినీ గుర్తించి కమిటీ వాళ్లకు రిపోర్ట్ను బయటికి తీసుకొచ్చి నిజాలను నిగ్గు తీర్చాలని నేను కోరుకుంటున్నాను. నీతి నిజాయితీగా పనిచేసినప్పటికీ 100% నా ఎఫర్ట్ పెట్టి నేను పనిచేసినప్పటికీ కావలసుకొని కొందరు ఈ విధంగా చేయడం జరుగుతుంది. జిల్లా పరువు తీయాలని, అలాగే డిపార్ట్మెంట్ పరువు తీయాలని కూడా చూస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, నేను సిడిపిఓ ములుగు డిడబ్ల్యూఓ నాకు అదనంగా ఇచ్చిన బాధ్యత. ఇది నేను ఎక్కడా కూడా నాకు ఇవ్వండి అని తీసుకొని అడిగింది కాదు. నాకు డైరెక్టరేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నేను పనిచేశాను తప్ప నేను సొంతంగా నాకు కావాలని అడిగింది లేదు.